ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కమ్ బ్యాక్. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు భద్రతపై డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ బాంబు పేల్చింది. ఏ క్షణమైనా ప్రాజెక్టు ఆనకట్టకు గండిపడే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయకపోతే భారీ ముప్పు తప్పదని హెచ్చరించింది. ఇంత సడన్ గా ప్రాజెక్టు ఆనకట్ట ఎందుకు కుంగింది? గతంలోనే విషయం తెలిసినా అధికారులు పట్టించుకోలేదా? హైదరాబాద్తో పాటు ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలకు తాగునీటితో పాటు సాగునీటిని అందించే సింగూరు ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. ప్రాజెక్టు ఆనకట్టకు తక్షణమే మరమ్మతులు చేపట్టకపోతే ఏ క్షణంలోనైనా ఆనకట్ట తెగే ప్రమాదం ఉందని డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేసింది. డ్యామ్ ఎగువ భాగంలో రాళ్లతో కూడిన రివిట్మెంట్ దెబ్బతిందని, దీన్ని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేయాలని సూచించింది. ఈ ఏడాది జూన్లో సింగూరు ప్రాజెక్టు దిగువన ఉన్న మంజీరా బ్యారేజ్ ప్రమాదంలో ఉన్నట్లు స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఓ నివేదిక ఇచ్చింది. దీంతో ఈ బ్యారేజ్ భద్రతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటన మరొక ముందే మరో పిడుగులాంటి వార్త బయటకొచ్చింది. సింగూరు ప్రాజెక్టుకు కూడా ఆనకట్టతో ముప్పు పొంచి ఉందని డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. సింగూరు ప్రాజెక్టు దెబ్బతినడానికి సామర్థ్యానికి మించి నీటిని నిల్వ చేయడమే కారణమని కమిటీ నిర్ధారణకొచ్చింది. ప్రాజెక్టు డిజైన్ ప్రకారం 517.8 మీటర్ల దాకా నీటిని నిల్వ చేయాల్సి ఉండగా మిషన్ భగీరథ అవసరాల కోసం 520.5 మీటర్ల మేర నిల్వ చేసేందుకు అనుమతిస్తూ 2017 అక్టోబర్ 30న నాటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొన్నేళ్లుగా రిజర్వాయర్లో 522 మీటర్ల కన్నా ఎక్కువగా నీటిని నిల్వ చేస్తున్నారని కమిటీ గుర్తించింది. ఈ కారణం వల్లే జలాశయం తీవ్రంగా దెబ్బతిందని తేల్చింది. క్రమంగా కట్ట దెబ్బతినడమే కాకుండా మరమ్మతులకు అవకాశం లేకుండా పోయిందని వెల్లడించింది. దెబ్బతిన్న రివిట్మెంట్ని అత్యవసరంగా సరిచేయకపోతే ఏ క్షణంలోనైనా గండిపడే అవకాశం ఉందని తెలిపింది. అదే జరిగితే దిగువన ఉన్న మంజీరా బ్యారేజీ, నిజాం సాగర్తో పాటు చెక్ డ్యాములు కూడా దెబ్బతింటాయని రిపోర్ట్ ఇచ్చింది. ఆనకట్టకు రక్షణగా ఉన్న పిట్టగోడకు నిలువునా చీలిక వచ్చిందని, ఒకవైపు గోడ వంగి ఉందని షాకింగ్ విషయాలు వెల్లడించింది కమిటీ. 2016, 2019, 2024లో మొత్తం 4 సార్లు సింగూరు జలాశయాన్ని తనిఖీ చేసి స్పిల్వే, ఎర్త్ డ్యామ్, గ్యాలరీలకు తక్షణమే మరమ్మతులు చేయాలని సిఫారసులు చేసినా పట్టించుకోలేదని గుర్తు చేసింది నిపుణుల కమిటీ. స్పిల్వే పనులు సంపూర్ణంగా చేయలేదని, రిజర్వాయర్ దిగువ భాగంలో టెయిల్ పాండ్ కూడా సరిగా లేదని వెల్లడించింది. రేడియల్ గేట్లకు పెయింటింగ్ చేయాలని, రబ్బర్ సీళ్లను మార్చాలని సూచించింది. అలాగే ప్రాజెక్టులో 97% నీటి నిల్వ గేట్ల మీద ఆధారపడి ఉందని గుర్తు చేసింది. కట్టం మరమ్మతులకు అవసరమైన నిధులు డ్రిప్ నుంచి సమకూరకపోవచ్చని, రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయించి మరమ్మతులు చేపట్టాలని సలహా ఇచ్చింది. నివేదిక రిపోర్ట్ రావడంతో సింగూరు ప్రాజెక్టుని జనరల్ ఇంజనీర్ చీఫ్ హుసేన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీర్ చీఫ్ శ్రీనివాస్, సెంట్రల్ డిజైన్ ఇంజనీర్ చీఫ్ సత్యనారాయణల బృందం పరిశీలించింది. ప్రాజెక్టు ఆనకట్టపై ఇసుక బస్తాలు వేసిన ప్రాంతాన్ని పరిశీలించి ప్రాజెక్టు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇంజనీర్ చీఫ్ హుసేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సింగూరు ప్రాజెక్టుకు రిపేర్ చేయాలంటే నీటిని బయటకు తీయాల్సిందేనన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదు కాబట్టి తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నామన్నారు. డేంజర్ జోన్లో అయితే లేదండి. టెంపరీ రిపేర్స్ అది ఎందుకోసం అంటే జాగ్రత్త పడాల్సిందే, దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. అది ఇటువంటి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇమీడియట్ టెంపరీ రిపేర్స్, ఫుల్ వాటర్ ఉన్నప్పుడు మాత్రం సిమెంట్ బ్యాగ్స్ ఒకటి హ్యాండిల్ చేసుకుంటాం. సిమెంట్ బ్యాగ్స్ వేసి కంట్రోల్ చేసుకొని మళ్ళీ ఎప్పుడైతే మనకు ఆఫ్ సీజన్లో ఒక్కసారైనా దీనికి కంప్లీట్గా డిప్లైడ్ చేసి మొత్తం రిపేర్ చేయాల్సి వస్తుంది. దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకొని చేసుకుంటాం. ఆల్రెడీ ఎవ్రీథింగ్ ప్లానింగ్లో ఉంది. ప్రాజెక్టు భద్రతపై నివేదిక రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు. ఈ ఆనకట్టకు సంబంధించిన గట్టితనం చేసే దాంట్లో అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని రాళ్లతోటి పేర్చి మొత్తం కూడా దానికి నిపుణులతోటి మొత్తం కూడా దాని ఆ కట్టను స్ట్రెంథెన్ చేయాల్సిన బాధ్యత ఈరోజు అధికారుల మీద ఉంది. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులుగా ఉన్న సింగూరు, మంజీరా బ్యారేజ్లు ప్రమాదంలో ఉన్నాయని నివేదిక రావడం జిల్లాలో కలకలం రేపుతోంది.